శ్రీ సంప్రదాయ ఛానల్ వీక్షకులకు దాసోహములు. సకల చేతనోజ్జీవనార్థమై ఆండాళమ్మవారు అవతరించి మనకు అనుగ్రహించిన తిరుప్పావై వ్రత అనుష్ఠానంలో ఈరోజు 16వ రోజు 16వ తపాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. నాయఘనాయ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాప్పానే கொடித்தோன்றும் வாசல் காப்பானே மணிக்கதவந்தாள் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் என்னலேவாய் நேர்ந்தான் தூயோ மாய வந்தோம் துயிலடப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீனேச நிலைக்கதவம் నీకేలోరెంబాబాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 15 రోజు పాశురాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 16వ రోజు. 15 రోజు పాశురం లోపల 5 రోజుల పాశురాలన్నీ కూడా ఈ వ్రతాన్ని ఆరంభించడానికి కావలసిన విధి విధానం అంతా కూడా అక్కడ చెప్పబడ్డది. ఆ తర్వాత 6వ రోజు పాశురం నుంచి 15వ రోజు పాశురం దాకా మనం చూశాము. 10 మంది ఉత్తములైనటువంటి భాగవతోత్తములను ఈ వ్రతంలో అన్వయించే వాళ్లను నిద్ర లేపుకొని వ్రతంలో కలుపుకోవడం, ఆళ్వాలను అనుసంధానం చేసుకోవడం, అదేవిధంగా ఆ గురు పరంపర వాక్యానుసంధానం చేసుకుంటూ బయలుదేరారు. ఎక్కడికి వెళుతున్నారు వీళ్ళు? పెరుమాళ్ళు ఉండేటువంటి చోటికి, అంటే పెరుమాళ్ళ ఆలయానికి వెళుతున్నారు, దేవాలయానికి వెళుతున్నారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండే పద్ధతి ప్రకారంగా అక్కడ ఉండేటువంటి నియమ నిబంధనలను అనుసరిస్తూ పెరుమాళ్ళను సేవించాలి. అంతేగాని మనకు పెరుమాళ్ళు కావాలి, పెరుమాళ్ళను పొందాలి అనే ఉత్సాహం కొద్దీ అమాంతం పెరుమాళ్ళ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళడానికి వెళ్ళేది. పెరుమాళ్ళ ఆలయానికి వెళ్ళగానే ద్వారపాలకులను మొదలు సేవించవలే, పెరుమాళ్ళని కాదు. పెరుమాళ్ళ ఆలయానికి వెళ్ళగానే ఇంత వ్యవస్థ చేసుకొని తన గురు పరంపర వాక్యానుసంధానం చేసుకొని భాగవతం నిద్ర లేపుకొని ఏ విధంగా వెళ్ళాలో అక్కడి దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళగానే మొట్టమొదలు ద్వారపాలకులను సేవించవలే. కాబట్టి ఈ పాశురం ద్వారా మన అమ్మ 16వ పాశురం ద్వారా పెరుమాళ్ళ సన్నిధానానికి వెళ్ళినప్పుడు అక్కడి ద్వారపాలకులను సేవించవలే, వారు అనుమతిని పొంది పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ప్రధాన విషయాన్ని ఈ రోజు పాశురంలో చెబుతున్నారు. అంతేకాకుండా ఈ 16వ రోజు పాశురంలో శ్రీమతే విశ్వక్సేనాయ నమః, పెరుమాళ్ళు ఎవరి అధీనంలో, సర్వతంత్ర స్వతంత్రుడైన పెరుమాళ్ళు శ్రీ విశ్వక్సేనుల వారి అధీనంలో ఉండి అక్కడికి వెళతారు. కాబట్టి శ్రీమతే విశ్వక్సేనాయ నమః అని గురు పరంపర వాక్యానుసంధానం. ఆ తర్వాత తిరుక్కురుంగుడి అనేటువంటి దివ్యక్షేత్రాన్ని ఈ రోజు పాశురంలో అమ్మవారు అనుసంధానం చేసుకుంటున్నారు. ఆచార్యపరంగా కూడా దీనికి అన్వయం మనం ఆచార్యపరంగా చెప్పే స్వాపదేశంలో ఆచార్యపరంగా చెప్పే అర్థాన్ని చెప్పుకుందాం. నాయకనాయి నింద్రనంద గోపనుడయ కోయిల్ కాప్పానే కొడిత్తోండం తోరణ వాసల్ కాప్పానే అని అంటుంది అమ్మవారు. ఆండాళమ్మ ఇతర భాగవతోత్తములు ఆ దేవని వారిని అందరినీ లేపుకొని ఆ గురు పరంపర వాక్యాన్ని అనుసంధానం చేసుకొని చక్కగా ఆళ్వాలులను అనుసంధానం చేసుకొని దివ్య దేశాలను అనుసంధానం చేసుకుంటూ పెరుమాళ్ళు ఉండేటువంటి స్థానానికి, ఆ దేవాలయానికి వెళ్ళింది. పెరుమాళ్ళు ఉండే చోట అంటే ఆండాళమ్మ చక్కగా వటపత్రశాయి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళింది అని అర్థం. ఆలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మనందరికీ ఒకటే తొందర ఉంటుంది, వెంటనే పెరుమాళ్ళను సేవించాలి, ఏదో అయిపోవాలి, మన వెళ్ళిపోవాలని. అలా కాకుండా ఇక్కడ ద్వారపాలకులను మనను ఆశ్రయించవలే అని ద్వారపాలకులను చెబుతూ ఉన్నది. నాయకనాయ నింద్రనంద గోపనుడయ కోయిల్ కాప్పానే, మాయకు నాయకుడైనటువంటి నందగోప భవనాన్ని కాపాడేటువంటి ఓ బహిర్ద్వారపాలకుడా, కొడిత్తోన్ రుంతోరణ వాసల్ కాప్పానే, తోరణ ద్వారమును అనగా అంతరద్వారమును కాపాడేటువంటి, లోపటి ద్వారాన్ని కాపాడేటువంటి ఓ ద్వారపాలకుల్లారా, ఏం చేయాలి మీరు? మేమందరం వచ్చాం, పెరుమాళ్ళను సేవించుకోవడానికి వచ్చాం. కానీ పెరుమాళ్ళను సేవించుకోవడానికి మిమ్ములను సేవిస్తున్నాం, మీ అనుమతి కోరుతున్నాం. మిమ్ములను మా పైన దయతలిచి మాకు పెరుమాళ్ళను సేవించుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి అన్నారు. మణిక్కదవంతాళ్ తిరవాయ్, ఆ మణులు పొదిగినటువంటి పెరుమాళ్ళ యొక్క ద్వార బంధాన్ని తెరవండి. ఆయర్ సిరిమియరో ముక్కు, మేమంతా అబలడము, ఏ శక్తి లేనటువంటి వాళ్ళం, పెరుమాళ్ళనే నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి మేమంతా స్త్రీలము, అమాయకులము, ఏమీ తెలియని వాళ్ళము. మాకు పెరుమాళ్ళ దర్శనం కలగాలంటే మీ యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి మీరే ఆ మణిలు పొదిగినటువంటి ఆ స్వామి యొక్క ద్వారబంధాన్ని తెరచి మాకు స్వామి అనుగ్రహం కలిగేటట్లుగా చూడండి. అరపరై మాయన్ మణివಣ್ಣన్ ఎన్నలేవాయ్ నేరుందాను, స్వామి నిన్నటి రోజే మా దగ్గరికి వచ్చి మాతోని ఆడుకొని పాడుకొని మాకు మాట ఇచ్చాడు. మేము కోరేటువంటి పరై అనేటువంటి పరమ పురుషార్థాన్ని మన అనుగ్రహిస్తానే నిన్నటి రోజు మాకు స్వామి మాట ఇచ్చాడు.
ఇప్పుడు వచ్చి మీకు ఈ దేవాలయంలో ఇక్కడ స్వామి తన గృహంలో తాను ఉన్నాడు కాబట్టి మేము వచ్చాము, మీరు అనుగ్రహిస్తే మేము స్వామి మాకు మాట ఇచ్చిన ప్రకారంగా ఆ పరై అనేటువంటి పరమ పురుషార్థాన్ని మేము పొందడానికి కోసం మేము వచ్చాము. మీరు అనుగ్రహించి మమ్మల్ని లోనికి అనుమతిస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత ఆ స్వామి ఇచ్చిన మాట ప్రకారంగా మేము స్వామి వారికి నుంచి పరై అనేటువంటి ఆ పరమ పురుషార్థాన్ని పొందుతాము, మీరు అనుగ్రహించండి స్వామి. అరై పరై మాయన్ మణివన్నెనలే, మణివర్ణుడైనటువంటి నీలమేఘవర్ణుడైనటువంటి స్వామి మాకు నిన్నటి రోజు మాట ఇచ్చాడు, ఆ ఇచ్చిన మాట ప్రకారంగా మేము వచ్చాము అని చెప్పి అంటున్నారు. తూయో మాయవందోం తుయిరడుప్పాడువాన్. ఏం చేస్తారు మీరు అంటే లోపలికి ఏం చేస్తాము స్వామికి సుప్రభాతం చెబుతాము, మేలుకొలుపు పాటలు పాడుతాము అని వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మ. కాబట్టి స్వామి ఎలాగూ మాట ఇచ్చాడు, మాకు తప్పకుండా ఇస్తాడు, కాబట్టి మేము అది పొందడం కోసం లోపలికి వెళ్ళడానికి మీరు అనుమతించండి తయ్యాలి. ఆ స్వామి ఇవ్వడానికంటే ముందే మీరు మమ్మలను ప్రతిబంధకం చేయకండి, మాకు అడ్డు చెప్పకండి. వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మ నీ నేసనలై కదవం నీకే అనగానే ద్వారపాలకులు చాలా సంతోషించి వెళ్ళండి అయ్యా అని చెప్పని అన్నారు. కానీ మేము అలా స్వతంత్రించి వెళ్లే వాళ్ళం కాదు, నీవే స్వయంగా ఆ మణులు పొదిగినటువంటి ఆ స్వామి యొక్క ఆ ద్వార బంధాన్ని తెరవండి, మేము మీ అనుగ్రహించి మీరు తెరిస్తే మేము వెళ్ళి పెరుమాళను సేవిస్తాము అని చెప్పని ద్వారపాలకును ప్రార్థించడమే ఈ యొక్క పాశురం యొక్క ముఖ్య చెప్పబడేటువంటి అర్థం. ఇక దీనికంతా కూడా స్వాపదేశపరంగా అర్థం చెప్తున్నారు. స్వాపదేశపరంగా ఇది భగవద్ రామానుజుల జగదాచార్యుడైనటువంటి భగవద్ రామానుజుల వారే ఈ పాశురమున లేపబడుతున్నారు. ఈ భగవద్ రామానుజులు ఇటు ఆళ్వారు పరంపరలో కనపడతారు, మనకు ఆచార్య పరంపర కూడా వారు కనపడతారు. భక్తాంగ్రేణుం పరకాల యతీంద్ర మిశ్రాం అంటే యతీంద్రుడు అనగా ఇక్కడ ఆళ్వార్ల గోష్ఠిలో మనకు ఆచార్యుడు భగవద్ రామానుజులు కనబడుతున్నారు. పరాంకుశ పరకాల యతివర అని చెప్పన్నప్పుడు యతివరుడు అనగా ఆచార్య గోష్ఠిలో రామానుజుల వరుడు అని చెప్పని ఇట్లా నాయకన ఆచార్య గోష్ఠికి అటు ఆళ్వార్ల గోష్ఠికి కూడా మధ్య నాయకమణిగా గోచరించేటువంటి వారు నాయకనాయ్ అని చెప్పబడుతున్నారు. అలాగా అమునా తపనాతిశాయి భూమిన యతిరాజేన నిబద్ధక నాయక శ్రీ అని యతిరాజ సప్తతిలో చెప్తారు. నందగోపన్ కృష్ణునికి నందుడు తండ్రి అయినట్లుగా ఈ మన ఆచార్యవర్యులు భగవద్ రామానుజ స్వామి కూడా యదుగిరి స్వామికి సంపత్ కుమార స్వామికి ఈయన తండ్రి గారు. స్వామివారు ఉడయవర్ చెప్పబడినటువంటి స్వామి నందగోపులేత కృష్ణునికి తండ్రియో మన యదుగిరి స్వామికి తండ్రి అయినటువంటి వారు రామానుజుల వారి. ఉడయవర్ అని చెప్పని నందగోపనుడయ అనేటువంటి ఆ ఉడయ శబ్దం దేనికంటే ఉడయవర్ అనే దానికి గుర్తు. ఉడయవర్ అంటే ఎవరు? భగవద్ రామానుజులు. అక్కడ ఉడయ అనే శబ్దంతో చెప్పబడ్డది. కాబట్టి శ్రీరంగ ఉడయవర్ అంటే ఉభయ విభూతి నాయకుడు అని అర్థం. అక్కడ భగవద్ రామానుజుల పరంగా ఈ అర్థం. కోయిల్ కాపానే తర్వాత శ్రీరంగ సంపదను శ్రీరంగ అక్కడ నందగోపుల భవనంలో కృష్ణుని రక్షించే విధంగా నందగోపుల వారు ఉన్నారు. అదే విధంగా శ్రీరంగ సంపదనంతా కూడా రక్షించినటువంటి వారు, ఆలయ వ్యవస్థను కాపాడినటువంటి వారు శ్రీ భగవద్ రామానుజ స్వామిగా చెప్పబడతారు. కాబట్టి మన్నియ తన్నరంగాపురి మామలై మత్తు మువందిడు నాళ్ అని శుభదిన సంకీర్తనం చేస్తారు. కొడితోండుం తోరణ వాసల్ కాపానే భగవంతుని చే ఉభయభూతి పట్టము అంటే ఉభయ విభూతి నాయకుడుగా స్వామి చెప్పబడ్డాడు, రామానుజుల వారు చెప్పబడ్డారు. కాబట్టి ఆ విధంగా ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే కదా, వారి అనుగ్రహంతోనే మనము వారు నోరు తెరిస్తే శ్రీ రామానుజుల వారు చక్కగా వారి యొక్క శ్రీభాష్య గ్రంథ ప్రవచనము తర్వాత ఇతర రహస్య భగవద్ విషయ గ్రంథ ప్రవచనము చేసేటువంటి స్వామి మీరు అనుగ్రహించండి. ఆయర్ సిరివియరో ముక్కు మేమంతా కూడా మిమ్మల్ని ఆశ్రయించి వచ్చినటువంటి వాళ్ళము, మీ శ్రీసూక్తిని ఆశ్రయించి వచ్చినటువంటి వాళ్ళము, మీ శ్రీసూక్తి కొరిగి వచ్చినటువంటి వారము అని చెప్తున్నారు. మాయణ్ మణివಣ್ಣన్ నెన్నలేవా నేరుందన్ సర్వేశ్వరుడు ఈ రామానుజుల వారి యొక్క అభ్యుదయం గురించి, రామానుజుల వారి గురించి, రామానుజుల వారు వచ్చే విషయం ఆ భవిష్యత్ ఆచార్యవద్యులుగా రామానుజుల వారు రాబోతున్నారనే విషయాన్ని అనేక గ్రంథాలలో మనకు చెప్పబడి ఉన్నది. కాబట్టి అటువంటి ఆచార్యవర్య ఈయన యొక్క గొప్పతనం ఏమిటి అనగా ఈ స్వామి ఆచార్య దిగ దేవతాం సమధికా మన్యాం నమ అన్యామహే అంటారు. అనగా అనే వాక్యానుసారం ఆచార్యుడే పరదేవత అని చెప్పి నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళము అన్నారు. తుయిలడుప్పాడువాన్ స్వామి మమ్మల్ని అందరినీ ఈ మాయా ప్రపంచం నుంచి, ఈ సంసారం అనేటువంటి ఈ మాయ నుండి
చేసేటువంటి సామగానం మీరు చేయాలి, మేము వినాలి అని చెప్పని భగవద్ రామాలను ప్రార్థిస్తున్నారు. వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మ, మనుడు ఏ విధంగా పరీక్ష గురి చేయకు. మేము శిష్యుడిగా చేరడానికి వచ్చిన వాడు సంవత్సరం గురుకుల వాసం చేయాలి, ఇంకో చేయాలి, ఇంకే కొత్త యోగ్యతలు నిర్దేశించి మమ్మలను పొమ్మనకు తండ్రి. మేమంతా కూడా నీ యొక్క వాగమృతాన్ని సేవించడానికి వచ్చాము. నీ నేసర ఇక్కదము, నీకు నీవే ఇక్కడ రెండుగా ఉండే తలుపులు ఎప్పుడు రెండుగా ఉంటాయి కదా. అదేవిధంగా మూలమంత్రం, ద్వయమంత్రం, చరమ మంత్రం రెండుగా ఉండేటువంటివి తలుపుల జంట వంటివి అంటారు. ఉదాహరణకు మూలమంత్రం ఓం నమో నారాయణాయ, ప్రణవము ప్రణవశేషము, తర్వాత ప్రణవము మిగతా ఉండే ఓం తర్వాత ఉండే నమో నారాయణాయ రెండుగా ఉంటుంది. మూలమంత్రము ఆ విధంగా. ద్వయమంత్రము రెండు వాక్యములుగా ఉంటుంది. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః ద్వయం. తర్వాత అది చరమ శ్లోకం, ఉత్తరార్థము పూర్వార్థము రెండుగా విభజించబడి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి రెండుగా ఉండేటువంటి నేనేసిన లేఖనం వాటి యొక్క ప్రణవము, మంత్రశేషము, తర్వాత ద్వయంలో ఉండేటువంటి పూర్వ వాక్యార్థము, ఉత్తర వాక్యార్థము, చరమ శ్లోకంలో ఉండే పూర్వార్థము, ఉత్తరార్థము, వీటి యొక్క విధానం అంతా కూడా మాకు తెరచి మాకు మీరు వాటి అర్థాన్ని కృప చేయవలసింది అని చెప్పని భగవద్ రామానుజులను ప్రార్థించినట్టుగా ఈ రోజు భాషణం. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.